కానీ 1,00,000 కోట్లు తీసుకుంటే ఎట్టా కుదురుద్ది? దాంట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని లెక్కలు ఇయన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అది మళ్ళీ రేపు జమేస్తే గనక వీళ్ళకి అసలు చేతిలో అప్పు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి అక్కడ నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి, ఎందుకంటే లెక్కల టైంలో ఇవన్నీ తీస్తారు. విడప్పుడు తీయరు. మీరు షాపుల్లో అప్పులైనా ఏవైనా సరే విడప్పుడు ఉండదు. ఏడాది లెక్కలు తీసుకునేటప్పుడు లేదా ఇన్‌కమ్ టాక్స్ లెక్కలైనా ఏడాది లెక్కలు తీసేటప్పుడు మనకి అసలు బొక్కలన్నీ కనబడతాయన్నమాట. కాబట్టి అది ఇప్పుడు మాట్లాడి వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి లేదా వాళ్ళ సలహా తీసుకుని సెటిలైట్ చేయాలా నెంబర్ 1 అవుతది. రెండోది వచ్చేటప్పటికి ఈ మీరు చెప్పినట్టుగా రాజ్యసభ స్థానాలు 4 వస్తున్నాయి చాయిస్. 4 అప్పట్లో నేను విన్నటువంటి దాని ప్రకారం 2019 ఇది 24లో వీళ్ళిద్దరూ విడిపోయాక ఇది జగన్‌తో సంబంధం లేకుండా అంతకుముందే జగన్ ఒక్కొక్క సీట్ ఇచ్చాడు. లాస్ట్ ట్రిప్ ఇవ్వలేదు గానీ ఫస్ట్ ట్రిప్ పరిమళనత్వానికి తర్వాత రెండోసారి కూడా ఒక సీట్ ఇచ్చాడు రాజ్యసభ. అట్లా కాకుండా మూడో ట్రిప్ మాత్రం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అతని నుంచి తీసుకుంటే వాళ్ళతో సంబంధం అనేటటువంటిది బలపడుతుందన్న ఉద్దేశంతో తీసుకోలేదు. తర్వాత తెలుగుదేశంతో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల్లా 50-50 తీసుకోవాలని. ఎన్ని సీట్లు అయితే అన్ని సెట్లో 50-50 అన్నది. ఆ లెక్క ప్రకారం 4 సీట్లు రాబోతున్నాయి. 4లో క్రిందటిసారి 4 వచ్చినాయి. 4లో 2 వాళ్ళు తీసుకున్నారు, 2 వీళ్ళు తీసుకున్నారు. కాకపోతే అవి వైసీపీ నుండి రిజైన్ చేసిన వాళ్ళ దాంట్లో 2 అన్నమాట. ఇప్పుడు అదే ఫార్ములా అమలు చేస్తే అట్లాగా వైసీపీ నుంచి ఎవరైనా వస్తే అది 50 అడిగితే ఇస్తుంది. తెలుగుదేశానికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే బీజేపీని మోడీని చూపెట్టి భయపెట్టి తీసుకోడు. అలా కాకపోతే అసలు ఒక్క